ప్రతిక్షేపణ పద్ధతి. డియర్ ఫ్రెండ్స్, మనం గత పాఠాల్లో ఒక చరరాశి లేదా రెండు చరరాశుల్లో గల రేఖీయ సమీకరణాలని ఎలా సాధించాలో పునశ్చరణ చేసుకున్నాం. ఈ వీడియోలో మనం రెండు చరరాశుల్లో గల రేఖీయ సమీకరణాల జతను ప్రతిక్షేపణ పద్ధతి ద్వారా అంటే సబ్స్టిట్యూషన్ ద్వారా ఎలా సాధిస్తారో నేర్చుకుందాం. మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. అమన్ ఒక ప్రదర్శనకి 100 రూపాయలు తీసుకెళ్లాడు. అతను జెయింట్ వీల్ ఎక్కాడు. తనకిష్టమైన 15 చాక్లెట్లు తిన్నాడు. కానీ వీటి వల్ల తన డబ్బంతా ఖర్చు పెట్టేశాడు. అతనికి కడుపు నొప్పి కూడా వచ్చింది. అదే అతను 5 చాక్లెట్లు తక్కువ తినుంటే జెయింట్ వీల్ మరోసారి ఎక్కేవాడు. అంతేకాదు, అతనికి కడుపు నొప్పి కూడా వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు జెయింట్ వీల్ ఒక్కసారి ఎక్కేందుకు ఎంత చెల్లించాలి, ఒక్కొక్క చాక్లెట్ ఖరీదు ఎంత అవుతుంది, ఎలా మరి తెలుసుకోవడం? ఇప్పుడు మనకి ఒకసారి ఎక్కితే ఎంత చెల్లించాలో తెలియదు, అలాగే ఒక్కొక్క చాక్లెట్ విలువ తెలియదు. కాబట్టి మనకి రెండు చరరాశులు ఉన్నాయి ఇక్కడ. ఒకసారి ఎక్కడానికి చెల్లించవలసిన రుసుము X రూపాయలు అనుకుంటే ఒక్కొక్క చాక్లెట్ ఖరీదు Y రూపాయలు అనుకుందాం. ఇవే మనం కనుక్కోవాల్సినవి. సమస్యలో మనకి 2 షరతులు ఇచ్చాడు. మొదటిదేమిటి, మనం సులభంగా X + 15y = 100 అని రాయగలం. అంటే జెయింట్ వీల్ ఒకసారి ఎక్కేందుకు చెల్లించాల్సిన రుసుము X రూపాయలు, 15 చాక్లెట్లు విలువ Y రూపాయలు కలిపితే 100 రూపాయలు. ఇప్పుడు రెండవ షరతు చూద్దాం. అతను 5 చాక్లెట్లు తక్కువగా తినుంటే, అంటే 10 చాక్లెట్లు మాత్రమే తింటే చాక్లెట్లపై అతను 10Y రూపాయలు ఖర్చు చేశాడు. దీనివల్ల అతను మరోసారి జెయింట్ వీల్ ఎక్కగలడు. కాబట్టి మొత్తం జెయింట్ వీల్ 2 సార్లు ఎక్కుతాడు. 2 సార్లు రుసుము 2x. కాబట్టి 2x + 10y = 100. అవునా? ఈ రెండు రేఖీయ సమీకరణాలు ఒకే చరరాశులు x మరియు yకి చెందినవి. కారణం, రెండు షరతుల్లో కూడా జెయింట్ వీల్ ఎక్కడానికి రుసుము మరియు చాక్లెట్ ఖరీదు కూడా ఒకటే. ఇవి మారడం లేదు. కేవలం చరరాశుల గుణకాలు మాత్రమే విభిన్నంగా ఉన్నాయి. ఇలాంటి సమీకరణాలను రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత అంటారు. X మరియు Yలకు చెందిన ఒక విలువ మాత్రమే ఈ సమీకరణాలని తృప్తిపరుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ రెండు చరరాశుల విలువలను కనుక్కోవటమే మన ముఖ్య ఉద్దేశం. మొదటి సమీకరణాన్ని చూడండి. X + 15y = 100. అప్పుడు X = 100 - 15y. మనం X విలువని Yలో రాసాం. ఇప్పుడు దీన్ని రెండో సమీకరణంలో ప్రతిక్షేపిద్దాం. దీని ద్వారా అది ఒక చరరాశిలో గల సమీకరణంగా మారుతుంది మరియు ఆ చరరాశి విలువను మనం కనుక్కోవచ్చు. రెండో సమీకరణం 2x + 10y = 100. xని 100 - 15yగా మార్చి రాస్తే 2 × 100 - 15y + 10y = 100. 200 - 30y + 10y = 100. -30y మరియు +10y = -20y. 200ని రెండవ వైపుకు తీస్తే 100 - 200 = -100. కాబట్టి -20y = -100. లేదా మనం y = -100 / -20 = 5 అని చెప్పచ్చు. కాబట్టి y విలువ అంటే ఒక్కొక్క చాక్లెట్ ఖరీదు 5 రూపాయలు. ఇప్పుడు ఈ y విలువని రెండు సమీకరణాల్లో దేనిలో ప్రతిక్షేపిస్తే రెండవ చరరాశి అంటే X విలువని కనుక్కోవచ్చు? మొదటి సమీకరణంలో ప్రతిక్షేపిద్దాం. X + 15y = 100 మరియు y = 5. X + 15 × 5 = 100 లేదా X = 100 - 75 = 25. కాబట్టి ఒక్కసారి ఎక్కేందుకు చెల్లించవలసిన రుసుము ఎంత? 25 రూపాయలు. మరోసారి ఇప్పటివరకు నేర్చుకున్న విషయాల్ని గుర్తు చేసుకుందాం. మనం రెండు సమీకరణాల్లో ఏదో ఒక సమీకరణాన్ని మార్చి X చరరాశిని చరరాశి Yలలో రాయాలి. X = 100 - 15y లేదా Yని Xలో అయినా రాయొచ్చు. Y = 100 - x/15 ఇలా అన్నమాట. ఇప్పుడు ఈ చరరాశిని రెండవ సమీకరణంలో ప్రతిక్షేపించాలి. మన ఉదాహరణలో Xని Yలో కనుక్కున్నాం. దాన్ని మనం రెండవ సమీకరణంలో ప్రతిక్షేపించడం ద్వారా దానిని ఒకే చరరాశి Y గల సమీకరణంగా మార్చాం. ఇప్పుడు Y విలువని ఏదో ఒక సమీకరణంలో రాసి X విలువని కనుక్కున్నాం. ఈ పద్ధతిని సాధారణంగా ప్రతిక్షేపణ పద్ధతి అంటారు. దీనిని వ్యతిరేకంగా కూడా చేయొచ్చు. ఎలా అంటే -y విలువని Xలో రాయాలి. ఇప్పుడు రెండవ సమీకరణంలో Y విలువను ప్రతిక్షేపించి దానిని X మాత్రమే చరరాశిగా గల సమీకరణంగా మార్చాలి. రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జతను సాధించడానికి ఇంకా ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి. వాటిని మనం తర్వాత పాఠాల్లో నేర్చుకుందాం. మరి అంతవరకు సెలవు.